నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆశ్చర్యంలో మునిగి ఆనందంలో తేలిపోతున్నాను. ఎందుకోసం అంటారా? అది మీ వల్లేనండి. ఎందుకంటే మన ఊహకు కూడా చిక్కని అద్భుతాలు జరిగినప్పుడు ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది కదా! మరి మీరేమంటారు? ఇంతకు ఏంటి ఆ అద్భుతం అని అడుగుతున్నారా? అది మీ వల్లే వచ్చిన అద్భుతమండి. అదేంటంటే, మీ అభిమానాన్ని ఇలా సంపాదించుకున్నాను కదా! చక్కగా మూటకట్టేసుకున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలోనే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి మన వీడియోలని లైక్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీతో నా స్నేహం ఇలానే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండీ! మరి పిల్లలకి బుక్స్ అయితే తీసుకున్నారా మీరు? నేనైతే తీసుకున్నాను. ఏం చేస్తామండి మన మధ్య తరగతి వాళ్ళము చిన్న చిన్న సంతోషాల్ని గూడా పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటాం కదా! ఎలాగో ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఇలా ఆనందపడితేనే జీవితం కదండీ మరి. మన టైంలో అయితే స్కూల్‌కి వెళ్ళాలంటే ఇంత ఖర్చులు లేవండి. స్కూల్‌కి వెళ్ళాలంటే స్కూల్ బ్యాగులు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేకుండా రైస్ బ్యాగ్‌తోనే గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఇదంతా జనరేషన్ మారినప్పుడు మనం కూడా వారితో పాటు మారాలి గదండీ! రేపంటే మన పిల్లలు బాధపడతారు కదా! వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా! చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ, బాధపడుతూ, అబ్బా! నాకు పెద్ద కష్టమొచ్చిందే అని, ఇప్పుడు ఈ బాధ నేనెలా తట్టుకోవాలి? అమ్మో! నేనిది తట్టుకోలేనమ్మా చనిపోతాను అనుకునే స్టేజ్ నుండి ఎంత పెద్దగా కష్టమొచ్చినా గూడా తట్టుకునే స్టేజ్‌కి వెళ్తాం కదండీ! పెళ్లి తర్వాత అన్ని బాధ్యతలు, బంధాలు ఇవన్నీ మనకి పిల్లల ద్వారా పిల్లలొచ్చిన తర్వాత ఎంత మారిపోతాం కదా! ఇంకా ఆ రోజుల్లోకెళ్తే స్కూలు, సాక్సులు, షూజు, బుక్సు, ఐడెంటి కార్డ్‌లు ఇవన్నీ ఉండేవి కాదు కదండీ! అన్ని బుక్సు తట్టుకోలేనన్ని స్కూల్ ఫీజులు, బాధలన్నీ ఏమీ ఉండేవి కాదండి. హ్యాపీగా స్కూల్‌కి వెళ్ళి, హ్యాపీగా ఇంటికొచ్చేవారం. మరి మీరేమంటారు? ఇంటికొచ్చిన తర్వాత అమ్మా, నాన్న పొద్దంతా కష్టపడి వచ్చి, ఇంగ మనతో కాలక్షేపం అయితే చేసేవాళ్ళు కథలు చెప్తూ. మనల్ని నిద్రపుచ్చేవాళ్ళు కదండీ! మంచిగా ఆకాశంలో చందమామను చూస్తూ, ఎంత ప్రశాంతంగా ఉంటుందో గదా! ఈ రోజులల్లో అయితే మరి ఎప్పుడు మొబైల్ చూస్తూ, స్క్రీన్‌లకు అడిక్ట్ అయిపోయి, ఫోన్‌లతోనే పొద్దున్నే లేసి దాంతోనే గడిచిపోతుంది. అప్పుడైతే అలా కాదు కదండీ! మంచిగా కథలు చెప్తూ, వాళ్ళు ఎంత అలసిపోయినా గూడా మనతో టైమ్ స్పెండ్ చేస్తూ, అమ్మా, నాన్న ఎంత బావుంటుండేది కదండీ ఆ రోజులైతే. ఇప్పుడైతే మొత్తం ఫోన్ స్క్రోల్ చేసుంటూ, రీల్స్ కొంచెం చూస్తూనే కష్టమొస్తే సరిపోతుంది. చాలు భూమి మీద ఎవ్వరికీ లేనన్ని కష్టాలున్నాయని తెగ బాధపడిపోతుంటారు. లేని వాటి గురించి ఆలోచించకుండా, పక్క వాళ్ళతో పోల్చుకోకుండా, అత్యాస, అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉంటే జీవితం సరిపోతుందండి. మరి మీరేమంటారు? ఇవి లేకుండా ఉంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినైతే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి.